హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు ఒక కుకింగ్ వీడియోతో వచ్చాను. సో బీరకాయ చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా. సో బీరకాయ అండ్ పప్పు యాడ్ చేసి చేశాను. కొంచెం వెరైటీగా చేశాను, చూడండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. బీరకాయ కర్రీ చూద్దాం ఈరోజు. ఇలా ఫ్రెష్గా నీట్గా బీరకాయ పొట్టు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో ఈ బీరకాయ పొట్టును కూడా నేను వేస్ట్ చేయను, అది కూడా ఫ్రై చేస్తాను. మనకి బీరకాయ వచ్చేసి హెల్దీ ఫుడ్ కూడా, పీచు పదార్థం అంటే మనం పీచు ఉన్న వెజిటేబుల్స్ తినాలి అనుకుంటే బీరకాయ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం, నేను తింటాను. సో ఇలా ఫ్రెష్గా నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. సో ఓవరాల్గా కట్ అయిపోయిన తర్వాత ఇలా సో హాఫ్ కేజీ బీరకాయ తీసుకున్నాను. హాఫ్ కేజీ బీరకాయ ఇలా నీట్గా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనకు కావాల్సినవి పచ్చిమిర్చి, ఆనియన్స్, వెల్లుల్లి కొంచెం కచ్చబిచ్చ దంచి పెట్టుకున్నాను. టూ టమాటోస్ తీసుకున్నాను, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. ఆ తర్వాత నేను 1 అవర్ బిఫోరే ఇది శనగపప్పు నానబెట్టుకున్నాను అనమాట. సో ఏంటంటే మనకి ఎందుకు శనగపప్పు అంటే ఈ బీరకాయ తొందరగా మనకి బాయిల్డ్ అయిపోతుంది కదా. సో శనగపప్పు కొంచెం అలా నానబెట్టుకుంటే మనకి ఈజీగా బాయిల్డ్ అయిపోతుంది, తొందరగా అయిపోతుంది కర్రీ అనేసి. సో నేను హాఫ్ కేజీకి మాత్రం ఇంత ఆయిల్ మాత్రం యాడ్ చేస్తున్నాను. ఆయిల్ ఎక్కువ యూజ్ చేయను నేను, ఎందుకంటే హెల్దీ కాదు కదా. మనం ఆయిల్ ఎంత తక్కువ తింటే అంత హెల్దీ. సో చూడండి, ఇక్కడ వచ్చేసి పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర వేసాను అనమాట. కొంచెం ఆయిల్ ఇలాంటి పచ్చిమిర్చి, ఆనియన్స్ ఒకేసారి వేసుకోండి. పోపు గింజలు కొంచెం ఫ్రై అవ్వాలి. ఇది కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ రావాలి. ఆ స్టవ్ కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎండుమిర్చి కూడా ఏంటంటే మనం రెడ్ చిల్లీ పౌడర్ తక్కువగా వేసుకోవచ్చు. మనం కచ్చబిచ్చ దంచుకున్న వెల్లుల్లి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్, కొంచెం పసుపు. సో ప్రాపర్గా మిక్స్ చేసుకొని చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఫస్ట్ మనం బీరకాయ యాడ్ చేద్దాం, తర్వాత పప్పు యాడ్ చేద్దాం. సో ఒక్కసారి ప్రాపర్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఫస్ట్ కొంచెం మనకి ఫ్రై అయిన తర్వాత పప్పు యాడ్ చేసుకుందాం. బీరకాయ ఎంతసేపు తొందరగా అయిపోతుంది కదా కర్రీ. సో అందుకనేసి నేను పప్పు బిఫోర్ 1 అవర్ నానబెట్టాను. చూడండి పప్పు కూడా మంచిగా అనిపోయింది. సో నేనైతే మనకి బీరకాయకి సరిపడా అంటే నేను ఒక హాఫ్ బీరకాయ డబుల్ కప్స్ అయితే నేను ఒక 1 కప్పు పప్పు పెట్టాను. సో మీరు క్వాంటిటీని బట్టి వేసుకోండి. సో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం టమాటా యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఒక 2 టమాటోస్ తీసుకున్నాను, నేను యాడ్ చేస్తున్నా. ఒక్కసారి ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. నాకైతే సూపర్ కలర్ఫుల్గా కనిపిస్తుంది. తర్వాత కొంచెం
రెడ్ చిల్లీ పౌడర్, అంటే కొంచెం మేము స్పైస్ ఎక్కువ తింటాం కదా, 2 స్పూన్స్. మీరు టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకుంటే సరిపోతుంది. కొంచెం సాల్ట్, చూడండి ఎంత బాగుందో. ఇలా కలిపిన తర్వాత మీరు క్యాప్ పెట్టేసుకోండి ఒక 15 మినిట్స్. మంచిగా చూడండి, మంచిగా బాయిల్ అయిపోయింది. టమాటా అండ్ ఆయిల్తోనే మనకు కొంచెం ఇట్లా వచ్చేసింది. కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను, నేను కొంచెం యాడ్ చేస్తున్నా అంతే, ఎక్కువ అవసరం లేదు. దీంట్లోనే బాయిల్ అయిపోతుంది. ఓన్లీ మనకి పప్పే బాయిల్ అవ్వాలి, బీరకాయ అవసరం లేదు కదా, తొందరగా బాయిల్ అయిపోతుంది. తర్వాత క్యాబేజ్ తీసుకోవాలి మళ్ళీ 10 మినిట్స్. కొంచెం ఎమ్మి బీరకాయ అండ్ పప్పు, చాలా టేస్టీ బీరకాయ కర్రీ రెడీ. గార్నిష్ చేసుకొని కొత్తిమీరతోనే సర్వ్ చేసుకోవడమే అనమాట. ఇప్పుడు టేస్ట్ చేద్దాం మనం. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో నాతో కామెంట్ చేయండి. మీరు ఎంతమంది ఏ పప్పు వేస్తారు బీరకాయలో. నేనైతే ఇది వేసుకున్నాను. ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.